విడిచి పారిపోయారు. అంటే అందరూ విడిచి పారిపోతే మరి ఎవరు రాశారు? అర్థమవుతుందా నేను చెప్పేది? అపోహ ఏమిటి అంటే, ఈ బైబిల్ గ్రంథంలో సొంతంగా కల్పితంగా రాసుకున్నారు. దానికి కారణం ఏమిటంటే, ఆయనను వెంబడించే వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎలా రాసుకున్నావు, ఎవరు చెప్పారు అన్న ప్రశ్న వస్తుంది. అయితే తిరిగి ఎలా ప్రశ్నించాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. దానికి ముందు సమాధానం చూడండి. ఎంతవరకు చదివాం మనం? మార్కు సువార్త 14వ అధ్యాయంలో 50వ వచనం వరకు చూశాం. ఇప్పుడు 54 చదవండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. అందరూ వెళ్ళిపోయారు ఆ క్షణం. ఎందుకు? లేఖనము నెరవేరాలి. మళ్ళీ వెంబడిస్తూనే ఉన్నారు. దూరం నుంచో, పక్క నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో వెంబడిస్తూనే ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్ చాప్టర్ 19. చక్కటి మాటలు ఇవి. మన విశ్వాసాన్ని కదిలించే మాటలు ఏవి మన ముందుకు ఉండకూడదు. ఇంకా 19వ అధ్యాయం. అటు తరువాత ఒక నిమిషం, 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద. వీళ్ళందరూ ఎవరు? యేసు అనుచరులు కాల? యేసు అనుచరులు వెళ్ళిపోయారు అన్న వెంటనే బాబా వెళ్ళిపోయారు బైబిల్ అంతా కట్టు కదా అని చెప్పటానికి వీలు లేదు. దిస్ ఈజ్ అన్ ఐ విట్నెస్ అకౌంట్. చూచిన వారు యేసు ప్రభు చనిపోయేటప్పుడు అక్కడే ఉన్నారు. వాళ్ళని చూస్తూ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అండ్ జీసస్ రీఇన్ఫోర్సెస్ ద రిలేషన్షిప్. ఆయన ఒకరికొకరు ఉండవలసినటువంటి సంబంధాన్ని, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న సంబంధాన్ని చెబుతూ, నువ్వు ఈమెకు తల్లి కావాలి అంటే ఈయన నీ చనుబాలు తావాల్సిన అవసరం లేదు. కొన్ని సంస్కృతులు అలా చెబుతాయి, మీకు తెలుసో తెలీదో. ఒక స్త్రీకి ఒకడు కొడుకు కావాలి అంటే ఆమె చనుబాలు తాగాలి. అంతవరకు వాడిని డ్రైవర్గా కూడా పెట్టుకోరు. అలాంటి దేశాలు లేవంటారా? మన ప్రభు అంటాడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అండ్ దే యాక్సెప్ట్ ఇట్. ఎందుకు? నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అన్నటువంటి మాట, ఒక్క మాట చాలు. కనుక ఐ విట్నెస్ అకౌంట్ లేదు అని చెప్పటానికి వీలు లేదు. ఇప్పుడు ఎందుకని ఇన్ని అపోహలు వస్తున్నాయి? కారణం ఏంటి అంటే, యేసు ప్రభువు వారి మరణ పునరుత్థానాల తరువాత ఖురాన్ అనే గ్రంథము అవతరించింది అని చెబుతూ అరేబియా దేశంలో ఒకానొక ముహమ్మద్ అనే ఒక ప్రవక్త గారు వచ్చి, ఆయన తను ప్రవక్తగా ఆయనంతకు ఆయన గుర్తించుకున్నారు. ఆయనను ప్రవక్తగా గుర్తించవలసిన అవసరము, లేకపోతే అలాంటి కమాండ్మెంట్ బైబిల్లో మనకు లేదు కాబట్టి మనం ఆయన ప్రవక్త అని పిలవవలసిన అవసరం లేదు. అయితే మన ముస్లిం సహోదరులకు ఆయన ఒక ప్రవక్తగా కాబట్టి గౌరవించి మాట్లాడితే తప్పు కూడా లేదు. మొహమ్మద్ సాహబ్ గారు ఈ పుస్తకాన్ని తీసుకొని వచ్చినప్పుడు 4వ అధ్యాయము 155వ వచనం నుంచి 157వ వచనం వరకు ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అల్లాహ్ ఈ విధంగా మాట్లాడుతున్నారంట. ఇంతకుముందు 3వ అధ్యాయం 55వ వచనం మన సహోదరుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, వమకరు వమకరల్లాహు, వారు ఎత్తులు వేశారు, అల్లాహ్ కూడా ఎత్తులు వేశాడు. అల్లాహ్ ఖైరుల్ మక్రిన్ అంటే అల్లాహ్ ఎత్తులు వేయటంలో మేటి. ఎవరు? వారు పన్నాగములు పన్నారు, అల్లాహ్ కూడా పన్నాగములు పన్నాడు. పన్నాగములు పన్నటములో అల్లాహ్ మేటి. బైబిల్లోని దేవుడు పన్నాగములు పన్నడు. బైబిల్లోని దేవుడు పన్నాగములు పన్నడు. 4వ అధ్యాయము 155వ వచనం నుంచి 157వ వరకు ఏముంటుంది అంటే, వమా ఖతలుహు వమా సలబుహు, ఆయనను వారు సిలువ ఎక్కించను లేదు, ఆయనను చంపను లేదు. ఇది దాని సారాంశం అనుకోండి. పెద్ద మనకు సమయం లేదు కదా. మసీహ్
మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను వీరు చంపాము అని అనుకుంటున్నారు. నిజానికి వారు ఆయనను సిలువపైకి ఎక్కించను లేదు, వారు ఆయనను చంపను లేదు. వమా కతలుహు యకీనా, నిశ్చయముగా వారు ఆయనను చంపలేదు అని ముస్లిముల గ్రంథమైనటువంటి ఖురాన్ చెబుతా ఉంది. అయితే దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పింది. ఏమనంటే వారు భ్రమకు గురి చేయబడ్డారు అని చెబుతా ఉంది. కాబట్టి ఈ భ్రమ, కాబట్టే ఈ అపోహ. ఏంటా అపోహ? యేసుప్రభు చనిపోలేదు అని నిరూపించాలి. ఎందుకు నిరూపించాలి? అలా నిరూపించబడకపోతే ఇందులో ఉన్నటువంటి ఆయతు తప్పు అవుతుంది కాబట్టి. రైట్? సో ఇదే ఖురాన్ గ్రంథము 19వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. ఇదే ఖురాన్ గ్రంథము 19వ అధ్యాయం. నేను తీసి చదువుతాను, సమయం లేదు కాబట్టి త్వరగా చదివే ప్రయత్నం చేస్తాను. సూరతుల్